హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. యాక్చువల్లీ 1 వీక్ అవుతుంది క్యారెట్స్ తెచ్చి, బట్ మా పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఎవరు తినట్లేదు. సో ఇలాగే ఉంటే పాడైపోతాయేమోనని నేను హల్వా చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 1/2 kg క్యారెట్స్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకున్నానండి. తర్వాత పీల్ అవుట్ చేసుకొని ఇలా తురుముకుంటున్నాను. మా యశ్విత్ అయితే మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తానని వచ్చి పక్కన కూర్చున్నాడు. దేనికైనా ముందు వస్తాడు, బట్ వాడు చేస్తే హెల్ప్ కన్నా పెట్టే పని ఎక్కువ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా తురుము పెట్టుకున్న క్యారెట్స్ని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాంటి పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత 1.5 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత అడుగున కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు ఇందులో 1.5 cup షుగర్ యాడ్ చేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో షుగర్ యాడ్ చేయడం వల్ల ముందుగానే కుక్ అయిపోయిన ఈ క్యారెట్ ఇంకా బాగా మెత్తగా అయిపోతుందండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు మనం 10 to 15 minutes లో ఫ్లేమ్లో పైన మూతేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగానే వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 2 minutes కుక్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.